నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ వచ్చేటప్పటికి డూఫ్లోరా కంపెనీ వారి భీమ్ అనే వెరైటీ అండి. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి మార్చి 25 అండి, 2025 మార్చి 25లో ఉన్నాం మనం. మార్చి అంటే ఆల్మోస్ట్ తోటలన్నీ అయిపోయి వదిలేసిన పరిస్థితి. కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ డూఫ్లోరా కంపెనీ భీమ్ అనే వెరైటీ వచ్చేటప్పటికి 2 నెలల క్రితమే నాటారేమో తోట అనే విధంగా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మంచి విగరు, ఫుల్గా మళ్ళీ కాపు వచ్చిందండి. ఇప్పుడు రైతు వచ్చేటప్పటికి పండు మిర్చికి కోసాడు. 130 క్వింటాలు కోసాడండి ఒక ఎకరంలో పండు మిర్చి. మార్కెట్కి వేసాడు రైతు. ఇప్పటికి ఈ భీమ్ అనే వెరైటీలో 4 కటింగ్లు చేశాడండి. పండు మిర్చి 130 క్వింటాలు కట్ చేశాడు ఒక ఎకరా భూమిలో. ఒక ఎకరా భూమికి 130 క్వింటాలు పండు మిర్చి కట్ చేశాడు ఫార్మరు. ఒకసారి చూడొచ్చు మీరు తోట విగర్ ఎలా ఉందనేది. ఆల్మోస్ట్ 5 ఫీట్స్కి వచ్చిందండి తోట. ఒకసారి మీరు కాపు చూడొచ్చు. చిక్కన కాపు, కాయ మంచి సైజు. ఆల్మోస్ట్ రైతు ఆ 70 క్వింటాలు కూడా పూర్తి చేసి 200 క్వింటాలు టార్గెట్గా పని పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నాడండి ఈ భూమిలో. ఇది వచ్చేటప్పుడు ఒక ఎకరా భూమి అండి. అదేవిధంగా మీరు పక్కన చూసినట్టయితే అదర్ వెరైటీస్ చూస్తే ఇది చూడండి. ఒకసారి నల్లు వచ్చేసి ఏ విధంగా డ్యామేజ్ అయిపోయినా తోటలు మొత్తం పూర్తిగా వదిలేశారండి. నల్లికి బొబ్బరకి 10 క్వింటాలు కూడా కాని పరిస్థితి ఈ తోటలన్నీ కూడా. ఒకసారి చూడొచ్చు మీరు మొత్తం వ్యూ. అదేవిధంగా ఇటువైపు చూసినట్టయితే మన డూఫ్లోరా కంపెనీ వారి భీమ్ అనే వెరైటీ అండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అండి. వైరస్ని, నల్లిని పూర్తిగా తట్టుకునే వెరైటీ ఇది. ఒకసారి మీరు చూడొచ్చు. కాయ మంచి బేరింగ్, మంచి హెవీ బేరింగ్. కాయ సైజు కానీ కలర్ కానీ చూడొచ్చండి. ఒకసారి పండు మిర్చి కలర్ ఏ విధంగా ఉందనేది, సైజు కానీ కాయ చూడొచ్చండి. రైతు చెప్పిన విషయం ఏంటంటే ఈ భీమ్ అనే వెరైటీ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అదర్ వెరైటీస్తో కంపేర్ చేస్తే వచ్చేటప్పుడు దళారీ ఎవరైతే ఉన్నారో ముందు ఈ కాయలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారంట. ఒకసారి చూడొచ్చండి. చాలా హెవీ బేరింగ్ డూఫ్లోరా కంపెనీ భీమ్ అండి. 130 క్వింటాలు ఎకరానికి కోసిన తర్వాత కూడా ఏ విధంగా కాపు ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. 200 క్వింటాలు సింపుల్గా అయిద్దండి ఇది. ఇది వచ్చేటప్పటికి గారపాడు గ్రామం అండి, వట్టిచేరుకూరు మండలం, గుంటూరు జిల్లా. గారపాడు గ్రామం, వట్టిచేరుకూరు మండలం, గుంటూరు జిల్లా అండి. రైతు పేరు పల్లపాటి రత్తయ్య గారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ తోట. చూడొచ్చు మీరు ఎలా ఉంది విగర్ అనేది. ఇది మార్చి 25 అండి, 2025లో ఉన్నాం మనం. ఓకే, థ్యాంక్ యూ.